విజయవాడ రూరల్ ప్రాంతంలోని గుణదల రైల్వే స్టేషన్ రూపురేఖలు మారబోతున్నాయి. ప్రధాన రైల్వే స్టేషన్కు అనుసంధానంగా అత్యాధునికంగా అభివృద్ధి చేస్తున్నారు. విజయవాడ స్టేషన్లో ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు గుణదల స్టేషన్ను సిద్ధం చేస్తున్నారు. విజయవాడ రైల్వే జంక్షన్ నుంచి నిత్యం వందలాది రైళ్లు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వెళ్లే అనేక రైళ్లు విజయవాడ జంక్షన్ మీదుగా వెళ్తూ ఉంటాయి. అలాగే లక్షలాది మంది విజయవాడ కేంద్రంగా ప్రయాణాలు సాగిస్తూ ఉంటారు. ఆ ప్రాంతంలో ఇదే అతిపెద్ద రైల్వే స్టేషన్ కావడంతో రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. రోజు రోజుకు ప్రయాణికుల రద్దీ పెరుగుతూ ఉండటంతో ప్రత్యామ్నాయంగా విజయవాడ రూరల్ ప్రాంతంలోని గుణదల రైల్వే స్టేషన్ ను ఆధునీకరించాలని నిర్ణయించారు. ప్రధానమంత్రి అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద మొత్తం 22 స్టేషన్లను అభివృద్ధి చేసేందుకు ఆమోదించగా అందులో గుణదల రైల్వే స్టేషన్ కు అవకాశం దక్కింది. కేంద్రం కూడా ఆమోద ముద్ర వేయడంతో పనులు ప్రారంభమై వేగంగా జరుగుతున్నాయి. ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అత్యాధునిక సౌకర్యాలు, అన్ని మౌలిక సదుపాయాలతో యుద్ధ ప్రాతిపాదికన గుణదల రైల్వే స్టేషన్ ను అభివృద్ధి చేస్తున్నారు. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ తో స్టేషన్ల ల్యాండ్స్కేప్ ను మార్చడంతో పాటు పనుల పురోగతిని బట్టి నిధులు జాప్యం లేకుండా విడుదల చేయాలని స్వయంగా ప్రధాని మోడీనే సూచించారు. ఇప్పటికే గుణదల రైల్వే స్టేషన్ లో 25% పనులు పూర్తి కాగా 24 కోచ్లు ఉండేలా ప్లాట్ఫామ్ల పొడిగింపు, వెయిటింగ్ హాల్స్ నిర్మాణం, మాడ్యులర్ టాయిలెట్లు, ప్లాట్ఫామ్లపై కవర్ ఏర్పాటు, సోలార్ ప్యానెల్ నిర్మాణాలు వేగవంతంగా జరుగుతున్నాయి. ఈ శాటిలైట్ స్టేషన్లలో ఒకటిగా అవతరించే అవకాశం ఉందని, విజయవాడ స్టేషన్లో రద్దీని తగ్గించేందుకు ఈ పనులు వేగవంతంగా చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఇటీవలే రైల్వే ఉన్నతాధికారులు ఈ పనులను పరిశీలించి పురోగతిని కేంద్రానికి కూడా పంపించారు. గుణదల స్టేషన్ మెయిన్ లైన్ లో ఉండడం మూలాన విజయవాడ విశాఖపట్నం మెయిన్ లైన్ లో ఉండడం మూలాన ఏమవుతుందంటే ఆ విజయవాడలో ఆగే బళ్ళన్నీ కూడా మనం ఇక్కడ కూడా ఆపుకునే దానికి అవకాశం ఉంటుంది. దానివల్ల ఆల్రెడీ ఇక్కడ ఈ చుట్టుపక్కలంతా కూడా అభివృద్ధి చెందింది కాబట్టి ఇక్కడ రోడ్లు కూడా అన్నీ బాగా డెవలప్ చేస్తున్నాము. పార్కింగ్ స్పేస్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడి నుంచి ప్రజలకు పోయే విధంగా సౌకర్యాలన్నీ ఏర్పాటు చేస్తున్నాం. ఈ గుణదల రైల్వే స్టేషన్ మొన్నటి వరకు ప్రయాణికుల కార్యకలాపాలు లేకుండా ఒక చిన్న స్టేషన్ గా ఉండేది. కానీ ఇప్పుడు ఆధునిక హంగులతో అభివృద్ధి చెందుతోంది. అమృత్ భారత్ స్టేషన్ ఫేజ్ 1 పనుల్లో భాగంగా దాదాపు 35 కోట్లతో అన్ని రకాల సౌకర్యాలతో అభివృద్ధి చేస్తున్నారు. అన్ని హంగులతో ఈ స్టేషన్ అందుబాటులోకి వస్తే విజయవాడ జంక్షన్ లో రద్దీ తగ్గడంతో పాటు రూరల్ ప్రాంతం మొత్తం అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది.